ఎవరిని అడుగు ఈ మ్యాచ్లో ఫ్యాంటసీ వాళ్ళని ఎవరి సైడ్ ఉన్నావంటే నువ్వు ఎస్ఆర్ఎస్ సైడ్ ఉన్నావంటారు. ఎక్కువ ప్లేయర్స్ని ఎస్ఆర్ఎస్ నుంచే తీసుకుంటా అంటారు. కానీ మ్యాచ్కి అక్కడనే ఉంది. వీడియో మొత్తం చూడలేరు అనుకో బుగ్ అవుతారు. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోర్రి, ఎంత తోపయ్యే టీం అయినా సరే, ఎంత ఏ టీం అయినా సరే, కొన్నిసార్లు స్టార్ట్స్ యాక్షన్లోకి వస్తాయి. సో ఒకవేళ రేపు కూడా ఈ వీడియో మీరు చూడకపోతే ఈ స్టార్ట్స్ దెబ్బతీసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్లో చాలా థింగ్స్ ఉన్నాయి. సో మీరు ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లో ఉంది కదా, ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ గట్టి ఫామ్లో ఉన్నారు కానీ డీసీని మొత్తం ఇగ్నోర్ చేసారనుకో రేపు మొత్తం తిరిగిపోయే ఛాన్స్ ఉంది. సో స్టార్ట్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా చెప్తా. అండ్ ఫైనల్ టీం వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్లో వస్తుంది, ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్. ఫ్రీ టీమ్స్ కంప్లీట్గా జిఎల్ టీమ్స్ ఇస్తా అండ్ స్మాల్ లీగ్ టీమ్స్ ఇస్తా. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ పిన్ చేసిన కామెంట్ మెసేజ్ ఒకసారి చూడరు, అట్లనే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. అసలు టీడీఎస్ జిఎస్టీ లేని అప్లికేషన్ లింక్స్ అయితే నేను చెప్పిన. బూమ్ 11 అనే అప్లికేషన్లో అసలు జిఎస్టీ లేదు అండ్ టీడీఎస్ కూడా లేదు. సో ఈ రెండు లేవు కాబట్టి మీరు ఈజీగా ఈ అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా యూజ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా వీడియో చెప్పిన. అండ్ మైఫైబ్ అనే అప్లికేషన్లో జిఎస్టీ కూడా లేదు, ఆ అప్లికేషన్ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇచ్చిన ప్రతి లింక్స్ కూడా మీకు ఏపీ తెలంగాణ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ టీమ్స్, గ్రాండ్ లీగ్స్, స్మాల్ లీగ్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వద్దు. అండ్ ఇంకా చెప్పినా కదా తిరగబడిపోయే ఛాన్స్ ఉంది అసలు ఏదేదో అని. మస్తు షో చేసినావు కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పు అని మీకు అనిపించచ్చు. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. సో ఇప్పుడు టీం విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ హై అండ్ పర్ఫార్మెన్స్లో ఉంది. సో బౌలింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు. బ్యాటింగ్ అయితే భీకరమైన ఫామ్లో ఉన్నారు. డీసీ గురించి చూస్తే డీసీ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. కొంచెం కంపేర్ టు ఎస్ఆర్హెచ్ తక్కువ ఉండొచ్చు. బట్ గుర్తుపెట్టుకోరి లాస్ట్ 5 హెడ్ టు హెడ్ మ్యాచెస్లో ఓకే గుర్తుపెట్టుకోరి ఢిల్లీ 4 మ్యాచెస్ విన్ అయితే ఎస్ఆర్హెచ్ ఒకటే మ్యాచ్ విన్ అయింది హెడ్ టు హెడ్లో. కంప్లీట్ డామినేషన్ డీసీదే ఉంది హెడ్ టు హెడ్లో. సో నేను మరీ ఒత్తి ఎందుకు చెప్తున్నా అంటే మీరు కంప్లీట్ గుడ్డిగా బ్లైండ్గా స్టార్ట్స్ చూడకుండా ఎస్ఆర్హెచ్ సైడ్ వెళ్ళకండి. ఎస్ఆర్హెచ్ సైడ్ వెళ్తే వెళ్ళండి, తప్పలేదు, ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నారు. బట్ డీసీ 4 మ్యాచెస్ విన్ అయింది లాస్ట్ హెడ్ టు హెడ్లో. ఎస్ఆర్హెచ్ ఓన్లీ 1 మ్యాచ్ విన్ అయింది. సో ఈ ఫ్యాక్టర్ తీసే ఛాన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ మంచి ఫామ్లో ఉంది. బట్ ఈ హెడ్ టు హెడ్ స్టార్ట్ ఉంది కదా, సో ఆపోనెంట్ వీళ్ళే కాబట్టి సేమ్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వడం అవి ఇవి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని టీమ్స్ క్రియేట్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు ఈ వీడియోలో కాదు టెలిగ్రామ్ ఛానల్లో 3 మినీ జిఎల్స్ టీమ్స్ ఇస్తా. అండ్ ఈ వీడియోలో స్మాల్ లీగ్ టీమ్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎస్ఎల్ టీమ్ అనేది చెప్తా. అండ్ కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ ఎట్లా తీసుకోవాలనేది చెప్తా. సో ఈ హెడ్ టు హెడ్లలో ది బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఎక్కువ పిచ్ గురించి మాట్లాడుకుంటే పిచ్ వచ్చేసి యావరేజ్గా 156 ఉంది. సో హై స్కోరింగ్ పిచ్ అని చెప్పలేం. కొన్నిసార్లు 180+ కూడా వచ్చినాయి, 170+ కూడా వచ్చిన మ్యాచెస్ ఉన్నాయి. బట్ యావరేజ్గా ఈ పిచ్లో స్కోర్ చూసుకుంటే మాత్రం 156 ఉంది. సో బౌలర్స్ కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ లో స్కోరింగ్ అయిందనుకో మీకు బౌలర్స్ ఎక్కువగా ఉంటే మీరు విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ పేసర్స్ ఈ గ్రౌండ్లో ఎక్కువ వికెట్స్ తీస్తారు. సో పేస్ ఫ్రెండ్లీ అని అయితే నేను చెప్తా. స్పిన్నర్స్కి ఒక 100 వికెట్స్ ఉంటే పేసర్స్కి 192 వికెట్స్ ఏమో ఉన్నాయి. సో పేసర్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు. సో ఇప్పుడు హెడ్ టు హెడ్లలో ది బెస్ట్ ప్లేయర్స్ ఏమన్నా అనేది మాట్లాడుకుందాం. సో వికెట్ కీపింగ్ సెక్షన్లో మనకి 3 ప్లేయర్స్ ఉన్నారు. సో షాయ్ హోప్ని అయితే నేను తీసుకోవట్లేదు. హెన్రిచ్ క్లాస్ అన్ని 19 తీసుకుంటున్నా. సో మీరు హెన్రిచ్ క్లాస్ అన్ని కూడా డ్రాప్ చేస్తే చేయొచ్చు ఈ మ్యాచ్లో. ఎందుకంటే లో స్కోరింగ్ మ్యాచ్ అయితే తను కూడా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. బట్ టీంలో ఉంటే బెస్ట్, ఎందుకంటే వచ్చిన వెంటనే గొడ్డు దెబ్బలు కొడుతుంది కాబట్టి. సో పంత్ అయితే డిఫాల్ట్గా ఉండాల్సిన ప్లేయర్ హెడ్ టు హెడ్లో ది బెస్ట్ స్కోర్ అయితే చేస్తుండ్రు. సో వీళ్ళిద్దరిని అయితే డిఫాల్ట్గా స్మాల్ లీగ్లో తీసుకొని సేఫ్ పిక్స్. బ్యాటింగ్ సెక్షన్లో ఈ 3 పక్కా ఉండాల్సిన ప్లేయర్స్. ఎందుకంటే హెడ్ అభిషేక్ శర్మ, పవర్ ప్లే 6 ఓవర్స్ ఉంటే ఆ 6 ఓవర్స్లో అవుట్ ఆర్ రైట్ అన్నట్టు ఆడతారు. సో నిలబడ్డారంటే ఒక 10 బాల్ అనే చాలు మీకు 30-40 పాయింట్స్ ఇచ్చి వెళ్ళిపోయే కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్. సో ప్రతి మ్యాచ్ కూడా అట్లనే ఆడుతారు. మీరు ఇక్కడ అభిషేక్ శర్మ చూసుకోండి, ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ 60+ డ్రీమ్ టైంలో కూడా ఉంటుండు. అండ్ హెడ్ కూడా ఏం తక్కువ కాదు, ప్రతి మ్యాచ్ 40, 30 పాయింట్స్ తెస్తూనే ఉన్నాడు. ఓకే, సో త్రిస్టన్ స్టబ్స్ చూసుకుంటే మనకి మంచి నాక్స్ ఆడుతుండు, గుడ్ టాలెంటెడ్ ప్లేయర్. అండ్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ కూడా వేసిండు, జల్దీ వికెట్లు పడ్డాయని. సో తను కూడా ఉంటే బెటర్. ఓకే, అండ్ పృథ్వీ షా కూడా ఈ మ్యాచ్లో ది బెస్ట్ ప్లేయర్. ఎందుకంటే హెడ్ టు హెడ్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి. సో తనని కూడా మీరు స్మాల్ లీగ్లో కవర్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు పిక్ చేయలేదు, ఫైనల్ టీంలో పిక్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి.
ఆల్రౌండర్ సెక్షన్లో నేనైతే మక్రమ్ని పక్కకు పెట్టేసిన, ఎట్లా లో స్కోరింగ్ మ్యాచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మక్రమ్ని పక్కకు పెట్టేసిన. సో అట్లా అని మక్రమ్ ఏం పెద్దగా పాయింట్స్ ఇస్తున్నాడు అట్లా లేదు, ఒక్కొక్క మ్యాచ్ తెస్తుండు కొన్ని. సో బౌలింగ్ పిచ్ అనేది నేను అనుకుంటున్నాను కాబట్టి లో స్కోరింగ్ అని సో డ్రాప్ చేసిన. అక్షర్ పటేల్ అయితే హెడ్ టు హెడ్లో వికెట్స్ ఉన్నాయి అండ్ కొన్ని రన్స్ కూడా ఉన్నాయి, తీసేసుకోండి. ఇక మిగతా ప్లేయర్స్ అయితే నేను పిక్ చేయట్లేదు. బౌలింగ్లో అయితే 5 బౌలర్స్ తోటి వెళ్ళినా, ఎందుకంటే ముందే చెప్పిన కదా 156 యావరేజ్ ఉంది కాబట్టి జర హై స్కోరింగ్ కాకపోతే కనుక మనం బౌలర్స్తో విన్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో ప్యాట్ కమిన్స్ వికెట్ టేకింగ్ బౌలర్, కెప్టెన్ కాబట్టి ఉండాల్సిందే. ఖలీల్ అహ్మద్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఉండాల్సిందే. కుల్దీప్ యాదవ్కి హెడ్ టు హెడ్లో మంచి వికెట్స్ ఉన్నాయి అండ్ ఫామ్లో కూడా ఉన్నాడు కాబట్టి ఉండాల్సిందే. అండ్ భువనేశ్వర్ కుమార్కి హెడ్ టు హెడ్లో వికెట్స్ ఉన్నాయి. సో ఫామ్ అంతగా లేదు బట్ హెడ్ టు హెడ్లో వికెట్స్ చాలా ఉన్నాయి. సో భువనేశ్వర్ కుమార్ని టీంలో క్యారీ చేయండి. అండ్ జయదేవ్ ఉనంద్కత్కి కూడా హెడ్ టు హెడ్లో వికెట్స్ చాలా ఉన్నాయి. సో హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ప్రకారం వీళ్ళిద్దరిని నేను పిక్ చేసిన. సో వీళ్ళిద్దరు కూడా ట్రంప్ కార్డ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 16%, 4% మాత్రమే సెలెక్ట్ చేశారు. అందరి టీంలలో ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ వీళ్ళు ఉంటారు. ఓకే, అండ్ ఇషాంత్ శర్మకు కూడా ఆ గ్రౌండ్లో మంచి వికెట్స్ ఉన్నాయి. సో ట్రై చేయండి స్మాల్ లీగ్లో. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ అయితే ఇది. అండ్ నేను ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా వదిలేసింది ఎవరంటే పృథ్వీ షాని వదిలేసిన. ఇక్కడ ఆల్రౌండర్ సెక్షన్లో లైక్ మక్రమ్ని అయితే వదిలేసిన అండ్ అట్లనే ఇక్కడ ఇషాంత్ శర్మని. సో ఈ ముగ్గురిని అయితే వదిలేసిన. అర్థమైంది కదా? హోప్ స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ అవుతుంది. ఇక కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీకి వస్తే డిఫాల్ట్గా వీళ్ళు అయితే ఉన్నారు. బట్ నేను సజెస్ట్ చేసే కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ బెస్ట్ ఎవరంటే ఈ మ్యాచ్లో పంత్ మీకు బెస్ట్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ అవుతాడు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీకి బెస్ట్ పిక్ అవుతాడు. ఓకే, సో ఈ నలుగురు అయితే బెస్ట్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ పిక్స్ అవుతారు. ఓకే, అండ్ చెప్పినా కదా లో స్కోరింగ్ అయితే ఇంకా కమిన్స్ పారంత్ అయితే మనకి ఎక్కువగా హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, డిఫాల్ట్గా హెడ్ని క్యాప్ పెట్టేసుకోండి. వైస్ కెప్టెన్సీ దగ్గర కమిన్స్, పంత్, క్లాస్ అని వీళ్ళని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ గ్రాండ్ లీగ్లో మీరు ఏమైనా రొటేషన్స్ చేయాలనుకుంటే కనుక క్లాస్ అన్ని పక్కకు పెట్టేసేవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ అభిషేక్ శర్మని పక్కకు పెట్టేసేరి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎనఫ్ వీళ్ళిద్దరు ప్లేసెస్లో రీప్లేస్ చేసుకొని టీమ్స్ రొటేట్ చేసుకొని ఫైనల్ టీమ్స్ గ్రాండ్ లీగ్స్ కూడా కావాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయి. సో మళ్ళీ చెప్తున్నా, బూమ్ 11 అప్లికేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ ప్రజెంట్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే టీడీఎస్ లేదు, జిఎస్టీ లేదు. సో అంతకంటే బెస్ట్ అప్లికేషన్ ఏం కాదు, చాలా మనీ సేవ్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 300 ఫ్రీ క్యాష్ బోనస్ కావాలంటే FB100. ఓకే, FB100 ఈ కోడ్ వాడితే మీకు 300 రూపీస్ ఫ్రీ క్యాష్ బోనస్ వస్తుంది. 50 రూపీస్ ఈజీగా జాయిన్ అయిపోవచ్చు, ఫ్రీగా కూడా మీరు ఆడుకోవచ్చు ఇందులో. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, ఇక్కడ కూడా లింక్స్ ఉంటాయి, చూసేసుకోండి. అండ్ MyFab11 కూడా ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇవన్నీ బెస్ట్ అప్లికేషన్ లింక్స్ పైన పిన్నుడ్ చేసి ఉంటే టెలిగ్రామ్లో చూసేసుకోండి. ఓకే, సో వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటారు, నేను చేసిన ప్రిడిక్షన్ వర్క్ అవుతుందా, లేకపోతే మళ్ళీ SRH ఘోరంగా ఆడుతుందా, లేకపోతే DC డామినేట్ చేస్తుందా? హెడ్ టు హెడ్ స్టార్ట్స్లో గట్టి ఉంది కాబట్టి. సో మీరేమనుకుంటారు అనేది నాకు చెప్పరు. అండ్ మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్ చేసడం మర్చిపోవద్దు. సో దట్ ఎందుకంటే మనకు ఆల్రెడీ రీచ్ అనేది చాలా తగ్గింది. సో మీ సపోర్టు స్టార్టింగ్ ఉన్నట్టయితే లేదు ఇప్పుడు, అండ్ అది కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. హోప్ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్ టీమ్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.